నర్సంపేటలో వాటర్కు సంబంధించినటువంటి సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అటు గృహ అవసరాలకు కావాల్సినటువంటి వాటర్ కావచ్చు, లేదా వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, లేదా కమర్షియల్ కావచ్చు. సో ఈ వాటర్కు సంబంధించినటువంటి సమస్యని కొత్తగా వచ్చిన మీ ప్రభుత్వం ఏ రకంగా అధిగమించబోతోంది? అసలు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వనరులు ఏమున్నాయి, మనకి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు మీరు? నమస్కారం అండి. ఈరోజు తాగునీటి పరంగా సాగునీటి పరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే వర్షాధార పరిస్థితుల నేపథ్యంలో 2023 వర్షాలు సంపూర్ణ స్థాయిలో కురవకపోవడం వల్ల, అంటే రెయిన్ఫాల్ తగ్గడం, పడ్డ 2-3 రోజులే భారీగా పడి వర్షం మళ్ళీ తిరిగి పడకపోవడం వల్ల ఆ వర్షాకాల సీజన్ అంతా కూడా అరకొర వర్షాలతోటే, అంటే వనరులు నిండినా మళ్ళీ రిపీట్గా నిండే ఛాన్స్ కానీ, లేక గ్రౌండ్ లెవెల్లోకి నీరు చొచ్చుకుపోయేంత వర్షాలు కానీ సమృద్ధిగా లేకపోవడం వల్ల ఆ నీటికి కటకట ఏర్పడ్డమాట, కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నమాట వాస్తవం. ఎందుకంటే పాత గతంలో ఉన్నలాగానే నీళ్లు సంపూర్ణ స్థాయిలో అందుతాయని పంటలు సాగు చేసుకున్న వాళ్లకు రబీ క్రాప్లో కూడా ఇబ్బంది అయినా అధిగమించుకుంటూ కూడా పంటలు పండించుకోవడం జరిగింది. తాగునీటి పరంగా కూడా చాలా గ్రామాలలో నర్సంపేట పట్టణంతో పాటు నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాల్లోని గ్రామాలలో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నమాట వాస్తవం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజల దీవెనతోటి, అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ 5 నెలల కాల పరిమితిలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పెద్దలు అంబవగ్యులు, తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ నాయకులు తొంతి మాధవరెడ్డి గారు కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి, వారు గెలిచిన నాటి నుండే కాకుండా అంతకు ముందు కూడా పదవిలో లేకపోయినా గతంలో కూడా 2004 నుండి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేక 14 తరం నుండి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్న కాల పరిమితిలో కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికై 4 నెలలు గడిచిన క్రమంలో కానివ్వండి, ఈ నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ప్రధానమైన 2 అవకాశాలు కల్పించాలి. అది ఒకటి సాగునీరు, 2 తాగునీరు. మిగతా శాఖల మంది ఒక పార్ట్ అయితే, ఈ 2 అయితే వెరీ ఇంపార్టెంట్గా పెట్టుకోవడం జరిగింది. దానికి గెలిచిన నాడే మేము డిసెంబర్ 3వ తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు రావడం, ప్రభుత్వం ఏర్పడడం, అప్పటికి వర్షాకాలం మొత్తం ముగిసిపోయింది. ఖరీఫ్ పంట కూడా చేతికి వస్తున్నాయి, వాణిజ్య పంటలు కొన్ని వచ్చినాయి, వరి పంటలు కూడా రాబోతున్నాయి, చేతికి అందినాయి, అప్పటికి అందుతూ ఉన్నాయి. అదే క్రమంలో మళ్ళీ రైతులు కూడా నర్సంపేట నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి పరమైన ప్రధాన వనరులు ఉన్న పాకాల సరస్సు, తర్వాత నర్సంపేట పట్టణ సమీపంలో ఉన్న మాదన్నపేట చెరువు, వీటితో పాటు ఇంకా నర్సంపేట మండలంలో ఉన్న మిగతా చెరువులు కానివ్వండి, చంద్రరావుపేట ఉన్న కోపాకుల చెరువు కానివ్వండి, ఎక్కడైతే ఈ ఆనకట్టతో ఉన్న బాపతి లిఫ్టులు కానివ్వండి, చెక్ డ్యాములతో కానివ్వండి, గతంలో అమల్లో ఉన్న వాటిని నీళ్ళు వస్తాయన్న ఆశతో కూడా చాలామంది పంటలు సాగు చేసుకుంటే రబీగా వాటిని కాపాడడం కోసం గౌరవ శాసనసభ్యులు పెద్దల దొంతి మాధవరెడ్డి గారు రైతుల విజ్ఞప్తుల మేరకు ఎన్నో రకాలుగా మేము ముందస్తుగా శ్రమ పడుకుంటూ ప్లానింగ్ చేసుకుంటూ, అంటే నేను ప్రత్యక్షంగా ఉన్నాను, ఎమ్మెల్యే గారు వెన్నంటి అధికారులతో మాట్లాడిన క్రమంలో కూడా నేను వారు వెన్నంటి ఉన్నా కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి మీకు నేను షేర్ చేసుకుంటా ఉన్నా. ఏదైతే పాకాల చెరువులో ఖరీఫ్ పంట మూసిన తర్వాత 22 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది, అంటే 1.65 TMC వాటర్ ఉంది. క్యారవర్ సిస్టమ్ పోగా ఆ పంటతోటి, ఆ నీటితోటి సుమారు 7 నుంచి 9,000 ఎకరాలకు మాత్రమే పంట సాగవుతుందని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు వేయడం జరిగింది. కానీ అంతకు సంవత్సరం ముందు ఏదైతే రామప్ప ద్వారా, అంటే గోదావరి నీటి నుండి ఎక్కడైతే ఇంటెక్ వెల్ నుండి బీంగన్పూర్కి వచ్చే పంపింగ్ నీటితో కానీ, బీంగన్పూర్ నుండి రామప్పకు వచ్చే పంపింగ్ ద్వారా వచ్చే వాటరు, మళ్ళీ రామప్ప ద్వారా పాకాలకు వచ్చే వాటర్ ద్వారా కూడా లాస్ట్ ఇయర్ పంటలు పండాయి. కాబట్టి ఈసారి కూడా పూర్తి ఆయకట్టులో మేము పంటలు వేసుకుంటామని చెప్పి రైతులు విజ్ఞప్తి చేస్తే, పాకాల ఆయకట్టు రైతాంగం విజ్ఞప్తి చేస్తే, ఇది ఎలా మరి అంతకు ముందు పండినప్పుడు ఏంటంటే 28 ఫీట్ల మీద, అంటే 26 ఫీట్లను గరిష్టంగా తీసుకొని ఆ రోజు రబీ తైబంది పూర్తి ఆయకట్టుకి ఇవ్వడం జరిగింది.
అంటే అసలు ఈ మోటార్ ద్వారా ఎన్ని నీళ్ళు వస్తాయి, చెరువులో ఎన్ని ఉన్నాయని అంచనా వేస్తాం. కానీ ఆ రోజు ముందు రోజు అంటే 22 రబీలో 26 ఫీట్లు చెరువులో ఉంటే 28 ఫీట్లు చెరువులో ఉంటే ఈ 23 రబీలో 22 ఫీట్లు మాత్రమే చెరువులో ఉన్నాయి. అంటే 6 ఫీట్ల నీళ్ళ తేడాతోటి ఉన్నా కూడా పూర్తి ఆయకట్టుకేస్తారు రైతులంటే గౌరవ శాసనసభ్యులు గారు ఈ అసలు పైప్ లైన్ కెపాసిటీ ఏంటి, పంపు కెపాసిటీ ఏంటి, అసలు ఎంత అందివ్వగలరు, ఏం చేయగలము అని చెప్పి ఈఎన్సీ విజయభాస్కర్ గారు, ములుగు ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్ నీటిపారుదల శాఖ, వారితో మాట్లాడి ఇక్కడ ఎస్సీ వెంకటేశ్వరరావు గారితో, ఈ సాల్మాన్ రాజు గారితో, డిఈలతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందస్తు మీటింగ్ పెట్టుకొని సమీక్ష పెట్టుకొని ఈ విధంగా అయితే ఈ విధంగా సార్ అని చెప్పి మొత్తం ఆయకట్టుకి ఇవ్వాలి, మనం నీళ్లు కావాలి, మీరు ఎన్ని వాటర్ లిఫ్ట్ చేస్తారో చెప్పండి అంటే ఇంకా 1.25 టీఎంసీ వాటర్ మాకు లిఫ్ట్ చేయాల్సి వస్తుంది సార్ అని లోకల్ అధికారులు చెప్తే ఇదే లోకల్ రిపోర్ట్ ఈఎన్సీ గారితో పర్మిషన్ తీసుకొని పూర్తి స్థాయిలో 2 మోటార్లను పాకాల చెరులో నీటి వచ్చేటట్టుగా దేవాదుల నీటిని పంపింగ్ చేయించడం, ఆ నీటితోటి పంట వెళ్ళే లోపు వారిని మానిటరింగ్ చేయమని చెప్పి నీకు అనుభవం ఉంది కాబట్టి రవీంద్రరావు గారు దీన్ని మానిటరింగ్ చేయమని మా ఎమ్మెల్యే గారు నాకు చెప్తే నేను ములుక్కెళ్ళి రామప్ప పంప్ హౌస్లో కూడా వెళ్ళి తర్వాత పైప్ లైన్ డ్యామేజ్ అయిన చోట కూడా రిపేర్ దగ్గరికి వెళ్ళి పైప్ లైన్లోకి దిగి కూడా చూసి వారికి ఎప్పటికప్పుడు పురమాయించుకుంటూ వారితో సహకారం తీసుకుంటూ పురమాయించడం మీని మా రిక్వెస్ట్ను అంటే రైతాంగానికి ఏమాత్రం ఇబ్బంది అయినా నీరు తగ్గినా మరి చివరి కాలువలంతా కూడా అంటే రిపేర్లతో కూడుకున్న కాలువలు పర్మనెంట్ రిపేర్లు చేయలేదు. ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాక 10 ఏళ్ళు కపీష్గఢ్ సీసీ రోడ్ సీసీ పోర్షన్ కూడా చేయలేదు. తూముల లీకేజ్ వాటర్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో కూడా లీకేజ్ని కూడా అరికట్టలేదు. కానీ అప్పటి శాసనసభ్యులు మొన్న ఎన్నికలకు ముందున్న శాసనసభ్యుడు అధికార పార్టీ అప్పుడు ఆయన ఎన్నో కోట్లు వస్తున్నాయి ప్రతిపాదనలు ఇచ్చిన మంజూరులు వచ్చినాయి, టెండర్లు అవుతున్నాయి, మొత్తం పాకాల చెరువును సుందరీకరణ చేస్తా అని ఎన్నో మాటలు చెప్పిండు. చివరి ఆయకరి వరకు ఇబ్బంది లేకుండా నీళ్ళు ఎత్తాను. ఆయకట్టులు దేవుడేరు సరే వచ్చిన పైప్ లైన్ నీళ్ళన్నా సక్రమంగా ఆయకట్టు పూర్తిగా పోవనే బాధతో ఎప్పటికప్పుడు కాలువలను మరమ్మతు చేయించుకొని నీళ్ళు అందించే క్రమంలో కూడా నీళ్ళు అందివ్వడం జరిగింది. ఇవాళ గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నా, నేనే కాదు టీఆర్ఎస్ సంబంధించిన సానుభూతి పరులంపై అడిగినా కూడా 22 ఫీట్ల మీద పూర్తి ఆయకట్టుకు నీరిచ్చి ఎండకుండా పంపులను నిరాటంకంగా నడిపించి పూర్తి ఆయకట్టుకి ఇలా నీరు అందించి పంటలు పండించింది ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు 28 ఫీట్ల మీద అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సురేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యేగా రబీతా బంధిస్తే ఆ రోజు అకాల వర్షం పడకపోతే మొత్తం ఎండే పరిస్థితి. ఈ రోజు 22 ఫీట్లు ఉన్న దాన్ని 26 ఫీట్ల వరకు కూడా తీసుకుపోయిన పంపులు నడుపుకుంటూ ఈరోజు 15 ఫీట్లు 14 ఫీట్లు పంట కాలం అయిపోయినాక కూడా చెరువులో నీళ్ళు ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ తొలకరి వర్షాలు వెనక ముందు చేసినా కూడా మళ్ళీ ఖరీఫ్ క్రాప్ను ముందస్తుగానే నార్మల్ పోసుకొని అంటే లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఖరీఫ్ లేట్ అవ్వడం వల్ల ఈ పాకాల సరస్సుకి ఏంటంటే మిగతా వాటికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ప్రాజెక్ట్ కింద అన్నట్టుగా అంటే ఆయకట్టు సుమారు 30,000 ఎకరాల ఆయకట్టుతోటి అధికారిక అనధికారిక ఆయకట్టుతోటి 30,000 ఎకరాలు సాగవుతుంది. ఒక బుర్ర కింద 100,000 ఎకరాలు ఉంటుంది. ఆ 1000 ఎకరాలకు ఈ పొలం బాటలు ఉండవు. ఒక పొలం వద్దను కోస్తే ఇంకో పొలం మించల దారి లేదా నాటేయాలన్నా అట్లా. కాబట్టి ఎక్కడ కొందరు లేట్ చేసినా కూడా ఈ క్రాప్ సీజన్ లేట్ అయిపోతుంది. దానివల్ల ఖరీఫ్ లేట్ అయిందంటే రబీ లేట్ అవుతుంది, రబీ లేట్ అవుతుంది అంటే వర్షాలు అద్దుకుంటాయి, దానివల్ల నష్టం. దీన్ని గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా ఇది గమనించడం జరిగింది, మొన్న మాతో మాట్లాడడం కూడా జరిగింది. ఒక 15-20 రోజులు పంట కాలానే ముందుకు జరిగేటట్టుగా అంటే ఖరీఫ్ క్రాపే ఎర్లీగా జూన్ తొలకరి వర్షాలతోటి జూన్ మధ్య వారంలోనే నార్మల్ పోయించి జూలైలోనే నార్లు వేయించి అంటే జూలై మాసాంతం లోపు కంప్లీట్ ప్లాంటింగ్ అయిపోవాలి. తద్వారా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లోనే పంటల చేతికి వచ్చిన డిసెంబర్లోపు అయిపోతే డిసెంబర్లోనే రబీ క్రాప్కు ప్లానింగ్ కావాలి. డిసెంబర్ 1 నుండే రబీ ఒక 4 రోజుల ముందు జరిగి రబీ స్టార్ట్ అయింది అనుకోండి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 90 రోజులు ప్లస్ మార్చి అంటే 110-120 రోజుల పంటకాలం వేసుకున్నా కూడా మార్చి లోపు సాగుబడి కంప్లీట్ కావాలి. నూర్పిల్లు గీర్పిల్లు ఏప్రిల్ లోపు అయిపోవాలి. అంటే మే మాసాంతం వరకు మే 1 వరకు మాసాంతం కాదు మే 1 వరకే క్రాప్ అనేది ఉండకుండా ఉండాలనే ఆలోచన కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రంగాయ చెరువులో కూడా పూర్తి ఆయకట్టుకు దేవాదుల పైప్ లైన్ ద్వారానే అందించడం జరిగింది. చివరికి మాదన్నపేట కింద కూడా తైబందీ ఇస్తే సరే అనధికారిక ఆయకట్టుతోటి మోటార్లు పెట్టి చెరువులో నీటిని వాడేసుకోవడం వల్ల అధికారికంగా వేసిన ఆయకట్టు ఎండిపోతుందని గ్రహించి రైతులు చెప్తే
ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కనీసం మా ఇక్కడ నా మోటార్ నడపడని చెప్పి ఈఎన్సీ గారితో వందల సార్లు మాట్లాడి రిక్వెస్ట్ చేసి నీళ్లను పంపులో నడిపించి ఇక్కడికి మాదనపేట చెరువు తీసుకొచ్చే క్రమంలో ప్రయత్నం చేస్తే రంగాయ చెరువు నల్లమాట నుండి సుమారు 7 నుంచి 8 కిలోమీటర్ల నిడివి గల ఆ వాగులో సుమారు 400 మోటార్లు నడిచి నీటినంతా తోడుకోవడం జరిగింది. సరే, తద్వారా పరోక్షంగా లాభం ఏంటంటే ఆ వాగే నడవకపోతే మాదనపేట చెరువులో నీళ్ళు ఇంకా తొందరగా గుడిచిపో. ఆ వాగుకు మోటార్ పెట్టుకోవడం వల్ల ఈ చెరువులో ఉన్న వాటరు చెరువు ఆయకట్టుకు రావడం జరిగింది. అప్పటికి కూడా తూముకు అందే వాటరు లాస్ట్ చివరి 2 తల్ల కూడా అందకపోతే ఆ మోటార్లు పెట్టి ప్రత్యేక చొరవతోటి ఎన్నికల కోడ్ ఉన్నా కూడా గౌరవ కలెక్టర్ గారిని, తర్వాత ఈఎన్సీ గారిని, తర్వాత మినిస్టర్ గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ చంద్ర పాటిల్ గారిని, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లందరినీ కూడా వాళ్ళకి సహకరించమని, మోనిటరింగ్ చేయమని లోకల్ నీటిపారుదల శాఖ అధికారుల సహకారంతో మోటార్లు పెట్టి 50 HP గల మోటార్లు పెట్టా. మీరు చూశారు కూడా, మిత్రులు కూడా మీరు వచ్చారు అక్కడికి, ప్రత్యక్షంగా చూశారు. మా కష్టం, మా గోస కూడా చూశారు. కాలువ వెంబడి కూడా తిరగడం జరిగింది. మోటార్లు పెట్టినాం, పంటలు పండించినాం. ఈరోజు వాస్తవం చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని వర్షాధార పరిస్థితులతోటి ఇబ్బందులు అవుతుంటే ప్రాజెక్టుల కిందనే పంటలు పండని పరిస్థితి వస్తే నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కడ కూడా ఎకరం ఎండనేయకుండా రబీ క్రాప్లో కూడా మాధవరెడ్డి గారు పంటలు పండించిన ఆ ఘనత మాధవరెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ. ఇది మా ప్లానింగ్ సాగునీటి పరంగా. వీటికి ఇదే కాకుండా తాగునీటి పరమైన అంశం ఉంది, ప్రధానమైన అంశం. సరే, అన్ని గ్రామాలలో అన్నింటిలో కూడా గ్రౌండ్ వాటర్ పడిపోయింది కాబట్టి గతంలో ఉన్న స్కీము కేసీఆర్ గారు, మా ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు వేదెత్తున మేము మషిని భగీరథ నీళ్లు కిల్లే వాటర్ బాటిల్, టాటా వాటర్ బాటిల్ అట్లా చూపించేది. ఇట్లా ఈ వాటర్ బాటిల్ వాటర్ కన్నా స్వచ్ఛమైన నీటిని మీకు ఇస్తున్నా, ఏ రోగాలు రావు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ ముఖాల నొప్పులు ఉండవు, ఏ నొప్పులు ఉండవు, మీకు మీ సగటు జీవితం కూడా పెరిగిపోతుంది మనిషికి అని చెప్పి డబ్బా బజాయించి రన్నింగ్ ఉన్న డీఫ్లోరైడ్ వాటర్ స్కీములు నర్సంపేట నియోజకవర్గంలో 2 స్కీములు, ఒకటి 126 ఆవాస గ్రామాలకు అందించే నర్సంపేట అశోక్ నగర్ మధ్యలో ఉన్న రిజర్వాయర్ ద్వారా ఫిల్టర్ బెడ్ నుండి సప్లై చేసి 126 గ్రామాలకు పంపింగ్ చేసే రన్నింగ్ స్కీమ్ను, అదేవిధంగా ఖానాపురం వాగు ద్వారా అందించే లిఫ్ట్ మన డీఫ్లోరైడ్ స్కీమ్ 26 గ్రామాలకు ఇచ్చే ఆ డీఫ్లోరైడ్ స్కీమ్ను కూడా రెండింటిని కూడా రద్దు చేసి నా మిషన్ భగీరథ వాటర్ వాడాలంటే ఈరోజు మీకు తెలుసు అన్నిట్లలో ఇళ్లలో పైపులు వేసారు, వాడలకు వేసారు, మంచిగున్న రోడ్లన్నీ తవ్విండ్రు, పైప్ లైన్ వేసారు, కలెక్షన్ అన్నారు, నల్లా తిప్పంగానే నీళ్లు పోతాయి అని చెప్పిండు కేసీఆర్ గారు, సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు చూడొచ్చు ఎక్కడున్నాయి, ఏ పైపులు ఉన్నాయి, ఏమున్నాయి. సరే, మీరు కూడా సోదరులు నర్సంపేటలోనే ఉంటా ఉన్నారు, మీకు కూడా ఇల్లు ఉంటుంది, మీరు కుటుంబం ఉన్నది, మీరు కూడా చూస్తూ ఉన్నారు. మరి మీకే మిషన్ భగీరథ నీళ్ళు వస్తానో నాకు తెలియదు. మీకు పైపు ఉన్నది మీ ఇంటికి ఎన్నిసార్లు వస్తుందో మీరే నాకు చెప్పాలి. అంటే ఈ విధమైన పరిస్థితి. మేము ఊళ్ళలో తిరిగాం, ఎన్నికల్లో పోయాం, మంచిడు చూస్తా ఉన్నాయి. 4 నెలల కాంచెల్లి ప్రజా దీవెనలతోటి మేము ప్రభుత్వం వచ్చాం కాబట్టి వాళ్ళ సమస్యలు తీర్చాలి, ముందు తాగునీటి సమస్య తీర్చాలని చెప్పి తిరుగుతూ ఉంటే నల్ల ఏదో బ్లూ కలర్ పైపులు కనపడతాయి తప్ప నీళ్లు పోసిన దాఖలాలు. పాడేరు నుండి నీళ్ళు వస్తాయని చెప్పిండు, పాలేరు దేవుడేరుకు పాకాల నీరు గతి లేదు, అంటే రిజర్వాయర్ నీరు గతి లేదు. ఇలా పారుతున్న వాగు నీరే, పాకాల వాగు పారుతున్న మురుకు నీరే నర్సంపేట పట్టణ ప్రజలకు ఇలా తాగునీటిగా ఉపయోగపడుతుంది. నిత్యావసరంగా వాడుకునే రా వాటర్ కింద కూడా దాన్నే ఉపయోగిస్తూ ఉన్నారు. అదేంటంటే పొలాల మీద పిచికారి చేసిన మందులతో కూడా కలిసిపోయే నీరు. నేను అంటా ఉన్నా, గత పాలకుడు చేసిన తప్పు ఏంటంటే, నేను ఆ రోజు ఎంపీపీ 2014 నుండి 19 వరకు ఉన్న గౌరవ శాసనసభ్యులు, ఆ రోజు 14 నుండి 19 మాధవరెడ్డి గారు ఇప్పుడున్న శాసనసభ్యులు కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు మిషన్ భగీరథ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పెట్టండి, మా దగ్గర స్కీమ్లు ఉన్నాయి, దీన్ని డెవలప్ చేయండి, మా నీరు మాకు అందివ్వండి. కనీసం ఈ ఆవాస గ్రామాలను తగ్గించి రన్నింగ్ ఉన్న రిజర్వాయర్ స్కీమ్ను నర్సంపేట పట్టణ ప్రజలకన్నా ఇవ్వండి. 365 రోజులు ఏ నిమిషం నల్ల ఇప్పుడే నీరు వచ్చినట్టు ఉంటుంది అని చెప్తే, మీరు గతంలో చేసిన ప్రభుత్వం చేసిన వాళ్ళకు మీరు ఎందుకు వాడుకుంటారు నీళ్ళు, ఆ నీళ్ళు ఎందుకు వాడతాం, మా పేరే ఉండాలి అని చెప్పి బంద్ చేసింది. కానీ ఈరోజు మేము ఆ రోజు చెప్పినాం, ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి మొన్న ఎలక్షన్లు వచ్చిన మరుక్షణం ఎన్నికల ముందు మాధవరెడ్డి గారు హామీ ఇచ్చిండు, నర్సంపేట పట్టణ ప్రజలు నాకు చిరకాల కోరిక, సంపూర్ణ స్థాయిలో పూర్తి స్థాయిలో తాగునీటిని వాళ్ళకి అందించాలనేది నా కోరిక. నేను దానికి తగు ఏర్పాటు చేస్తా, తగు ప్రయత్నం చేస్తా. ఏదైతే నిరుపయోగంగా ఉన్న రిజర్వాయర్ను, అశోక్ నగర్లో నిరుపయోగంగా ఉన్న రిజర్వాయర్ను ఉపయోగంలోకి తీసుకొచ్చి పట్టణ ప్రజలతో పాటు సమీప గ్రామాలందరికీ కూడా
తాగునీటిగా అందించడానికి ప్రయత్నం చేస్తా అన్నారు. అదే పరంపరలో గెలిచిన మరుక్షణమే మమ్మల్ని పురమాయించిండు. ఆ స్కీమ్ పొజిషన్ తెలుసుకోమన్నాడు. కన్సల్ట్ ఏదైతే ఇక్కడ ఉన్న ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అధికారులను కూడా వెంట తీసుకొని వెళ్ళి అవన్నీ కూడా పూర్తిగా చూడడం జరిగింది. వాటికి మళ్ళీ ఉపయోగంలోకి రావాలి అంటే ఏం చేయాలనేది కూడా ఇక్కడ ప్రాబ్లం. ఎందుకంటే రన్నింగ్ ఉన్న మిషనరీని ఆపేసి 6 ఏళ్ళు దాటింది. కాబట్టి 6 ఏళ్ళు దాటినాక మిషన్లు మోటార్లు అన్నీ మొత్తం కూడా ఖరాబ్ అయినాయి. వాటన్నింటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి అంటే వాళ్ళ అధికారులు సుమారుగా 12 నుంచి 15 కోట్ల రూపాయలు అవసరం వస్తాయని చెప్పి అంచనాలు కూడా వేయించడం జరిగింది. ఈ అంచనాలను కూడా రూపొందించినాక ఇదే ప్రస్తావనను ఇదే అంచనాలను తీసుకొని వెళ్ళి గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో మొదటగా జరిగిన బడ్జెట్ అసెంబ్లీలోనే సెషన్స్లోనే ప్రశ్నోత్తరాల సమయంలో గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, కన్సల్ట్ శాఖ మంత్రి దృష్టికి, నా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ఈ విధంగా డీఫ్లోరైడ్ స్కీమ్లు ఉన్నాయి, దీన్ని ఉపయోగంలో తీసుకురావాలంటే ఇన్ని నిధులు ఖర్చు అవుతాయి, దీనివల్ల చాలా ఉపయోగం ఉంది, ఎక్కడి నుంచో వచ్చే వాటర్ కన్నా ఈ వాటర్ను వాడుకుంటాం, మా దగ్గర రన్నింగ్ ఉంది, పైప్ లైన్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, రిజర్వాయర్ ఉంది, మోటార్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాడతామని చెప్పడం కూడా జరిగింది. దాని ద్వారా మంజూరు చేయమంటే ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. అక్కడి నుంచి వచ్చిన అసెంబ్లీలో పేర్కొన్న ప్రకారంగా ఈరోజు ఫైల్ రూపొందించడం జరిగింది, పంపించడం కూడా జరిగింది. 12 కోట్ల అంచనాలతో అశోక్ నగర్ రిజర్వాయర్ను పునరుద్ధరించి మళ్ళీ ఈ ప్రజలందరికీ కూడా నిరోటంకంగా స్వచ్ఛమైన నీటిని అందించడం కోసం 12 కోట్ల మంజూరీకి ప్రపోజల్ ఎన్నికల కోడ్ రావడం వల్ల, పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు పెండింగ్ ఉంది. ఈ కోడ్ ముగిసిన మరుక్షణమే అది మంజూరు అవుతుంది. తప్పకుండా ఆ పనులు చేయించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా పంప్సెట్ నిర్మాణం, ఏదైతే చెరువు మధ్యలో ఉన్న ఇంటెక్ వెల్, తర్వాత ఈ ఇంటెక్ వెల్ నుండి పంపింగ్ జరిగే వాటర్ ఫిల్టర్ బెడ్ వరకు సుమారు 2.5 కిలోమీటర్లు ఆకులతండ సమీపంలో ఉన్న ఆ ఫిల్టర్ బెడ్ వరకు మొత్తం ధ్వంసమైంది. అంటే నిరుపయోగంగా ఉండడం వల్ల అవన్నీ కూడా ధ్వంసమైపోయిన పైప్ లైన్ కూడా పునర్నిర్మాణం చేయడం, తర్వాత ఏదైతే ఫిల్టర్ బెడ్లో మొత్తం శాండ్ అంతా కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ దాన్ని అంతా కూడా తీసేసి మళ్ళీ శాండ్ పోసి ఆ నుంచి కూడా పంపింగ్ అంతా సిస్టాన్ని కూడా మొత్తం మోడరేట్ చేసి అక్కడ నుండి మళ్ళీ నర్సంపేట వరకు మళ్ళీ పైప్ లైన్ కూడా కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేసి తద్వారా నర్సంపేటలో ఉన్న సుమారు 50,000 జనాభా ఇంకా రోజుకి జనాభా పెరుగుతూ ఉంది. పట్టణాలు ఏంటంటే నర్సంపేట పట్టణం ఈరోజు 6-7 మండలాలకు సుమారుగా పక్క జిల్లా కొత్తగూడ గంగారా మండలంతో కలుపుకుంటే 8 మండలాల ప్రజలకు ఇది మూల కేంద్రం. నిత్యం రాకపోకలు చేస్తూ ఉంటారు. లక్షలాది జనం కూడా రోజుకు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది, ఉండే వాళ్ళతో పాటు వెళ్ళే వాళ్ళు, వచ్చిపోయే వాళ్ళతో కూడా. కాబట్టి వీరందరికీ ఉపయోగకరంగా ఉండేటట్టుగా దీన్ని రూపొందించడం కోసం ఏదైతే టౌన్లో ఉన్న 8 సుమారుగా పాతయి కొత్తయి 8 OHSRలకు ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నిటి కూడా కలెక్షన్లు తద్వారా ఇప్పించి దాని ద్వారా అంటే వాడలోకి వీధుల ద్వారా ఇళ్లలోకి నీటిని అందించాలనేది ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి యొక్క సంకల్పం. దాన్ని తప్పకుండా కోడ్ రావడం వల్ల అయిపోయింది తప్ప ఈ కంప్లీట్ కాగానే మరో 3 నెలలు 4 నెలల్లో పనులు ప్రారంభించి సకాలంలోనే అశోక్ నగర్ రిజర్వాయర్ నీటిని నర్సంపేట పట్టణ ప్రజలకు తప్పకుండా అందిస్తాం. అదే కాకుండా పారుతున్న పాకాల వాగుతో నీటిని ఎక్కడ పాకాలకు ఇబ్బంది రాకుండా ఈ వాగు ద్వారా అప్ టు మహబాద్ ఖమ్మానికి మున్నేరు వాకులో కలుస్తున్న ఈ నీటిని కూడా లిఫ్ట్ చేసి ఆ నీటిని కూడా లిఫ్ట్ చేసి మన రిజర్వాయర్లో పోయించేటట్టుగా. ఎందుకంటే ఈ రిజర్వాయర్కు మూలాధారం క్యాచ్మెంట్ ఏరియా తక్కువ ఉన్నది. తర్వాత DBM 38 నుండి వచ్చే లెవనార్ కెనాల్ ద్వారా నీటిని మాత్రమే రిజర్వాయర్లోకి వస్తుంది. కానీ అది ఆయకట్టు కోసం రూపొందించిన రిజర్వాయర్ మన లెవనార్ కెనాల్. దాని కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల ఎక్కడైతే నల్లబెల్లి నుండి ఇటుకాలపల్లి మీదుగా ఆ రిజర్వాయర్కి వచ్చే కాడ మీరు చూస్తుంటారు, ఇటుకాలపల్లి హైవే రోడ్ ఎమ్మటి చూస్తే కూడా కనిపిస్తుంది. అది ఇరుకుగా ఉండడం వల్ల, ఎత్తుగా ఉండడం వల్ల నీరు సరిగా రాలేకపోతాం. తద్వారా సంపూర్ణ స్థాయిలో నీరు చేరలేకపోతుంది. అంటే ఈ మోటార్లు కనుక నడిపితే 365 డేస్కి ఆ అందులో స్టోర్ అయిన నీరు సరిపోదు. కాబట్టి కింది వాటర్, వాగులో ఉన్న వాటర్ను కూడా లిఫ్ట్ చేసి మళ్ళీ రిజర్వాయర్లో పోయించి కూడా ఈ స్కీమ్ను పకడ్బందీగా నడపాలనేది మాధవరెడ్డి గారి యొక్క సంకల్పం. ఆ విధంగానే ముందుకు తీసుకెళ్లుకుంటూ ఇంకో అదే కాకుండా ఈ నర్సంపేట పట్టణంలో ఈరోజు రోజుకు గ్రౌండ్ వాటర్ పడిపోతూ ఉంది. తద్వారా వెనుకటి నుండి ఉన్న ఇక్కడ మోటార్ల ఆధారంతో, బోర్ల ఆధారంతో ఈ మధ్య సిటీ మొత్తం కూడా నీటి ఆధారం లేవు. ఎందుకంటే బండ ఉంది. ఈ బండలో ఎన్ని బోర్లు వేసినా 100-150 ఫీట్లు వేస్తేనే కష్టంగా అవుతుంది. ఆడొచ్చే కొద్ది నీళ్లు.
ఆ 10 నిమిషాల్లో పావు గంట సరిగా వస్తాయి రావు. ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఈ సీజన్లో మరీ ఈ సీజన్లో అయితే గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. దీనికి ఒకటే ప్రత్యామ్నాయం అంటే వాస్తవంగా నేను తమ అంటారు కాబట్టి నాకు ఒక ఆలోచన కూడా ఉంది కాబట్టి నేను చెప్తాను. అంటే నాకున్న దాంట్లో పరిమిత అవగాహనలో గ్రౌండ్ వాటర్ను పెంపొందించాల్సిన అవసరం ఎవరికైనా ఉన్నది. పాలకులు ఎవరైనా ముందు మన కుటుంబం, నా ఇంట్లో ఉంది, నాది 3 గుంటలు 4 గుంటలు 5 గుంటల స్థలం, నా ఇల్లు నా మొత్తం నేలంతా కూడా నాకు మట్టి అంటుందని చెప్పి సీసీ గచ్చెత్తాను. ఈ నీళ్ళంతా పడ్డ చినుకు పడ్డాయంతా కూడా రోడ్డుకి ఎక్కుతున్నాయి. రోడ్డు సీసీ రోడ్డేనే, డాంబర్ రోడ్డేనే. అవి డ్రైనేజీలో పడుతున్నాయి, వాగులో పోతున్నాయి. అంటే నేల మీద నీళ్ళు ఇంకడానికి అవకాశం దొరకడం లేదు. కాబట్టి దయచేసి నేను అనుకుంటున్నా ప్రభుత్వ చట్టాలలో ఉంది ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు చేయించుకోవాలని. గతంలో ఇంకుడు గుంతలు ఒక ఉద్యమం లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఇంకుడు గుంతల ఉద్యమం తీసుకొచ్చాడు. అసలు ఇంటికి పర్మిషన్ ఇవ్వాలి అంటే తప్పకుండా ఇంకుడు గుంత ఉండాలి అనే కాడికి తీసుకొచ్చి పెట్టిండు. కానీ ఈ మధ్యలో ఈ కొత్తగా వచ్చిన ఈ అంతకుముందు వచ్చిన వాళ్ళు దాని మీద అంత ఇంట్రెస్ట్ పెడతలేదు, అంటే అధికారులు కూడా పెట్టలే. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇప్పుడు ఏర్పడే ఈ కొద్ది స్కేర్ సిటీకే వాటర్ గ్రౌండ్ లెవెల్ పడిపోవడం ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రతి పరిగెత్తే వర్షపు చినుకును ఒడిసిపట్టి నీళ్ళలోకి భూగర్భంలోకి పంపించే ప్రయత్నాన్ని పాలకులుగా తర్వాత మనమందరం ఒక సివిలియన్స్గా ఈ ప్రాంత వాసిగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. మన నీరు మనం భూమిలోకి వెళ్తేనే మళ్ళీ తర్వాత వర్షాల సీజన్ అయిపోయినాక మిగతా 2 సీజన్లు చలికాలం కానీ ఎండాకాలం కానీ సమృద్ధిగా నీరు గ్రౌండ్ నుండి తోడుకోవాలి అంటే ముందు భూమిలోకి నీళ్లు పంపించాలి. ఆ పంపించే ప్రయత్నాన్ని కూడా చేయాలి. రెండోది ఏంటంటే ఈ వాటర్ ద్వారా కమర్షియల్గా కూడా కొన్ని స్కీమ్ నడుస్తూ ఉంటాయి. అంటే వ్యాపారంలో సహజం, అంటే వాటర్ ప్లాంట్లలో కానీ తర్వాత అంటే వాష్ సెంటర్స్ కానీ వీళ్ళు కూడా తప్పకుండా ఎక్కువ నీరు వాడతారు. వీళ్ళు ఆ నీరును పెద్ద ఇంకుడు గుంతలు అంటే ఒక మినిమం ఒక సైజు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్దేశించి, ఎందుకంటే వీళ్ళు ఏది నడపాలన్నా కన్సల్ట్ మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుంటారు. మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చే ముందే నువ్వు ఎంత వాటర్ వాడతావు, ఎంత తోడేస్తావు, ఎంత వెళ్తా ఉన్నాయి నీకు అంటే ఆ మినరల్ చేసుకున్నప్పుడు కొంత రఫ్ వాటర్ బయటికి వెళ్తూ ఉంటాయి. అవేదో డ్రైనేజీలో వదిలిపెట్టి బయటికి పంపడం కాదు, వాటి భూమిలోకి ఇంకేటట్టుగా కూడా పిట్లు ఇచ్చి అప్పుడే పర్మిషన్ ఇస్తేనే అవి నడపాలి. రెండోది ఏంటంటే సరే ఇప్పుడు ఏమి దొరకకపోవడం వల్ల స్వచ్ఛమైన నీరు అనుకుని తాగుతూ ఉన్నారు, దానివల్ల కూడా రోగాలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు కూడా అవుతూ ఉన్నాయి. ఇవన్నీ రకాలుగా కూడా ఆఖరి నీటి వ్యాపారాలు కూడా పెద్ద పోటీతత్వంతో పెరిగిపోయినాయి. అవి స్వచ్ఛమైన ఇస్తారా, మినరల్స్ ఉంటానే లేవా అనేది కూడా తెలవలేకపోతుంది. ఇదంతా కూడా గోస అల్టిమేట్గా ఎవరు పడుతున్నారంటే ప్రజలు పడుతున్నారు, మనం పడుతున్నాం. తక్కువ వయసులోనే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ముఖాల నొప్పులు, రకరకాల వ్యాధులు వస్తున్నాయంటే నీటితోటే, తాగునీటి వల్లనే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి తాగునీటి మీద ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అది గుర్తించిన వారు మా మాధవరెడ్డి గారు దాని ప్రకారంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. దేవుడి దయతోటి ప్రభుత్వ చలవతోటి తప్పకుండా 1 by 1, ఎందుకంటే మొన్న 4 నెలల కిందనే మనం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాం, డిసెంబర్లోనే వచ్చాం. ఇంక ఈ మధ్యలోనే మళ్ళీ 2 నెలల కాంచెలు ఎన్నికల కోడ్ పార్లమెంట్ ఎన్నికల తతంగా నడుస్తూ ఉంది, అయిపోతూ ఉంది. రేపటితోటి దగ్గరికి వచ్చిందిగా ఇంకో విడతతోటి అయిపోతూ ఉన్నాయి. తప్పకుండా వీటిని అమలు చేసుకుంటూ తాగునీటి పరమైన సాగునీటి పరంగా ఏమైతే అవసరం ఉందో నర్సంపేట పట్టణంతో పాటు నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాల ప్రజలకు ఎక్కడ వెలితి రాకుండా, కొరత రాకుండా విశ్వ ప్రయత్నం. ఎందుకంటే చుట్టూ వనరులు ఉన్నాయి, అన్ని వనరులున్నా వాటిని ఉపయోగించుకోలేక గత పాలకులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకొకటి, ఉపయోగంలో ఉన్న వాటిని నిరుపయోగం చేసి ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మొన్న ఓడిపోయిన పార్టీ వాళ్ళు ఉపయోగం ఉన్నదాన్ని కూడా పక్కకు పెట్టి లేని దానికోసం చూస్తే ఈరోజు పాలేరు నుండి వచ్చే పైప్ లైన్ లీకేజ్ అయి వాటర్ ఫాల్స్ లెక్క ఆ వాటర్ మొత్తం ఎగిరిపోతూ ఉంది. కృష్ణాలో ఎండిపోతే పాలేరుకు నీళ్ళు రావటం లేదు. ఈ ప్రమాదం ఎక్కడో దూరం నుంచి వచ్చే వాటికన్నా దగ్గరున్న వనరులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది మాధవరెడ్డి గారు. తప్పకుండా ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నర్సంపేట ప్రాంతం కోసం ఎమ్మెల్యే గారి కోసం సహకారం అందించే క్రమంలోనే మాట ఇవ్వడం కూడా జరిగింది. ఈ 12 కోట్ల మంజూరీ కూడా రాబోతా ఉంది. టెక్నికల్గా మాత్రం కూడుందని ఆగింది తప్ప అది మంజూరు వస్తుంది. అదే కాకుండా ఇంకా చాలా రకాలుగా ఆనకట్టలు కట్టాలి, లిఫ్టులు పెట్టాలి. ఖానాపూర్ మండలంలో వాగు ద్వారా వెళ్తున్న కాడ రంగాపురం దగ్గర కానీ, ధర్మారావుపేట దగ్గర కానీ, ఇక్కడ చంద్రరావుపేట ప్రజలకు ఉపయోగపడే రీతిలో కానివ్వండి, ప్రతి చోట కూడా ఆనకట్ట కట్టి ఆ నీటిని నిల్వ చేసి తద్వారా గ్రౌండ్లోకి కూడా పోవడం,
వాటిని సాగునీటిగా లిఫ్ట్ చేసుకోవడం, పర్మనెంట్ సౌకర్యం కూడా ఏర్పరచాలనేది కూడా మాధవరెడ్డి గారికి ఆలోచన ఉంది. కాబట్టి ఆ విధంగా పనులు జరిగేటట్టుగా కూడా మీరు కూడా అందరూ కూడా సహకరించాలి, పైన భగవంతుడు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.